ముందుగానే డిస్క్లైమర్ ఇస్తున్నా. ఈ ఐడియా అయితే నాది కాదు. మా దోస్తుగందరికి ఇట్లా గుమ్మడికాయలు సర్వ్ చేద్దామని ఏదో హోటల్‌లో చూసిండంట. గుమ్మడికాయ పులుసు అయితే పాతకాలం వంటనే గాని చూద్దాం ఎట్లా చేయాలో చూపిస్తా. ఇక ముందుగాల మంచిగా పండు గుమ్మడికాయ తెచ్చుకొని కోసుకొని పెట్టుకోర్రి. పానీలో నూనెసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు కంపల్సరీ పులుసులలో చాలా బావుంటది. తర్వాత ఏం చేసుకోవాలి మంచిగా దంచి పెట్టుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇంగువ, కల్యమాకైతే మ్యాండేట్ అన్నట్టు. మంచిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని జర్ర ఎల్లగొలినాక మనం పసుపు వేసుకోవాలి. దొడ్డుప్పు వాడాలి పులుసులో ఎప్పుడైనా. కారం సరిపడా వేసుకొని పండు ఉంటుంది కదా గుమ్మడి పండు అంటారా కాయ అంటారా ఏదో ఒకటి అది పంప్కిన్ అంటాం ఇంగ్లీష్లో. అదైతే మంచిగా ముక్కలు కోసుకొని వేసుకొని జర్ర కలగలుపుకోవాలి. దీనికి పులుసు అన్నం కాబట్టి చింతపండు మ్యాండేటరీ కదా. మా వాడు మెంతులు వేసిండు మర్చిపోయినా చెప్పుడు కానీ మెంతులు కూడా వేసుకోవాలి. మంచిగా నానబెట్టుకుని పులుసు కూడా చింతపండు వేసుకొని ఒక 10 నిమిషాలు మరగబెట్టుకొని చిక్కదనం కోసం శనగపిండిలో నీళ్లు కలుపుకోవాలి. ఇక జర్రంతా ధనియాల పొడి, బెల్లం ముక్క వేసుకొని మంచిగా ఏమంటారు శనగపిండి కలుపుకొని పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుని అనుకోరి మంచి కమ్మకమ్మని పుల్లని గుమ్మడికాయ పులుసు రెడీ అంటే రెడీ. చాలా బాగుంది. గుమ్మడికాయ మేము తర్వాత వాడుకున్నాం.